ఎప్పుడూ లేనిది మొన్న ఆడియో లాంచ్లో ఎమోషనల్గా కొంచెం లైక్ యూ వెంట్ ఎమోషనల్ అండ్ సెడ్ దట్ కమర్షియల్ మూవీస్ కంటే కూడా నేను కొంచెం విభిన్నంగానే చేయడానికి ఇష్టపడతాను, అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా. కానీ మీరు గమనిస్తే మీ ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఆ కమర్షియల్ దాంట్లోనే చూడాలి అనుకుంటారు, బికాజ్ యు ఆర్ దాట్ మెటీరియల్ అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా. మీరు విభిన్నంగా చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళని ఎప్పుడైనా డిసప్పాయింట్ చేస్తానా అని నేను విభిన్నమైన పాత్రలు చేసి వాళ్ళు డిసప్పాయింట్ అయితే నాకు అలా విభిన్నమైన పాత్ర అయిన కథలు రావు, ప్రొడ్యూసర్లు రారు. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఎప్పుడు ఉన్నారు. సో మామూలుగా అందరూ కమర్షియల్ స్టార్ట్ చేసి తర్వాత డిఫరెంట్గా వెళ్తారు. నేను రివర్స్ లో వచ్చాను. నేను డిఫరెంట్ స్టార్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెరీ స్లైట్ బ్యాలెన్స్. అది కూడా బిందాస్ ముందు వరకు అలాగ హీరో వెళ్ళి విలన్ ఇంట్లో ఉండడం అది ఎప్పుడు లేదు. బిందాస్ తో స్టార్ట్ అయింది. అది ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్లో ఉంటాడు, సెకండ్ హాఫ్ విలన్ ఇంట్లో ఉంటాడు, లాస్ట్ కి అందరం కొడతాడు. దట్ ఈస్ తెలుగు ప్యాటర్న్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమాకి. సో అండ్ డిఫరెంట్ మూవీస్ చేసినప్పుడు నా కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఇప్పుడు ప్రయాణం చేశాను, దట్స్ నాట్ కమర్షియల్ ఫిలిం, బట్ నా లైఫ్ లాంగ్ నాకు మనసులో ఉండిపోయే సినిమా అది కానీ వేదం కానీ నేను మీకు తెలుసా కానీ అండ్ మిస్టర్ నోకియా కానీ ఇవన్నీ ఉండిపోతాయి. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిలిం. కమర్షియల్ గా పే చేయకపోయినా నాకు ఒక పేరు నా లైబ్రరీలో ఎప్పుడు ఉండిపోయే సినిమాలు. అండ్ ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనవరాళ్ళు వచ్చారు ఫ్యూచర్ లో, అప్పుడు దీస్ ఆర్ ద ఫిల్మ్స్ ఐ షో. నేను కరెంట్ దిగ్ కానీ పోటీగాడు కానీ ఇవన్నీ ఓకే చూపిస్తాను కానీ చూస్తారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను కంపల్సరీగా చూడండి అని ప్రౌడ్గా ఇచ్చే సినిమాలు అవన్నమాట. సో ఇప్పటివరకు నేను వెళ్తే అటు వెళ్ళిపోయాను. ఫ్రమ్ నో వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఇస్ కమర్షియల్ చేస్తాను, బట్ డిఫరెంట్ చేసినా కూడా దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని చేస్తాను అనమాట. సో ఐ వోంట్ స్టాప్ డూయింగ్ ఇట్, బట్ ఐ వాంట్ డూ ఇట్. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్, ఆల్రెడీ నేను ఎమోషన్ అవ్వలేదు, నాలో ఇంకో సైడ్ చూపించాను అంతే. కనిపించదు మామూలుగా, అందరికీ రెండు సైడ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు డ్యూటీకి వచ్చి ఇప్పుడు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, యువర్ ఫన్ మోడ్ బాగుంది, అండ్ మేము కొంచెంసేపు గెలికి పర్సనల్ టాక్ వెళ్ళాక మీ వాళ్ళు చెప్పుకుంటారు. అవన్నీ కప్పెట్టి ఒక దీనికి వచ్చి వాళ్ళకి నవ్వుతూ ఉండాలి, ఎడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎస్పెషలీ కళాకారులకి అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి, కెమెరా హ్యాండిల్ చేసే వాళ్ళకి, ఎడిటర్స్కి, పెయింటర్స్కి, ఆర్టిస్టులకి చాలా సెన్సిటివ్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే బాగా కామెడీ బయటికి మనం వెళ్ళినప్పుడు అండ్ వన్ యూర్ ఇన్ లీడ్ పొజిషన్, నీకు ఏ డల్ ఉన్నా నువ్వు అది చూపించుకోకూడదు. యూ హ్యావ్ టు బీ లైక్ ఏదున్నా అందరూ తగులుతాయి. అండ్ బాగా బాధ వచ్చినప్పుడు వెరీ క్లోజ్ పీపుల్ ఉంటారు లైఫ్ లో, ఎప్పుడు పక్కన వాళ్ళు ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక్కరో ఇద్దరు వాళ్ళ ముందు బ్రేక్ అవుతూ ఉంటాం మనం. అండ్ మిగతా లేయర్ కూడా ఎప్పుడు మనిషికి ఒక స్ట్రీక్ వెళ్తూనే ఉంటుంది లోపల, అది అణిచిపెట్టే మనం మూవ్ అవుతూ ఉంటాం. ఆ రోజు నాకు వై ఐ వాంటెడ్ టు టెల్ దిస్, లైక్ వాడిని కూడా వాడు కూడా ఉన్నాడు రా సీరియస్ గా ఆలోచించేవాడు, బట్ నాకు సరదాగా ఉండాలనిపించింది, సో అందుకే ఉంటున్నాను నేను. అండ్ సీరియస్ గా ఉన్నప్పుడు ఉంటాడు. అండ్ డ్యూ టు సో మెనీ క్వశ్చన్స్, నేను ఆ సినిమా చేసినప్పుడు కమర్షియల్ చేయంటారు, కమర్షియల్ చేసినప్పుడు ఏందన్నా ఎప్పుడు కమర్షియల్ ఇలా డిఫరెంట్ చేయంటారు. సో ఈ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఐ వాంటెడ్ టు గివ్. అండ్ ఎస్పెషలీ నా ఫ్యామిలీ దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా ఫ్యాన్స్ అందరికి కలిపి ఒకేసారి ఆన్సర్ చేశాను. అది ఇన్నాళ్ళు ఎవరేం చెప్పినా గమ్మున ఊరికన్నా చూస్తానండి అని చెప్పి వెళ్ళిపోతారు, బట్ ఏంటి వాట్ ఈస్ మై థింగ్ అనేది ఐ హ్యాడ్ టు టెల్ అండ్ ఐ టోల్డ్ ఇట్ అంతే ఆ రోజు. ఓకే, కమింగ్ టు ద స్క్రిప్ట్, బేసిక్గా ఇప్పుడు సత్య గారిది దిస్ ఇస్ ద లైక్ సెకండ్ ఫిల్మ్ అండ్ దెన్ ముందు సినిమా లైక్ ఇట్ డజంట్ వర్క్ వెల్ అంటే ముందుది అని. కాకపోతే మీరు ఎందుకు అంటే ఎప్పుడు కొత్త డైరెక్టర్స్కి మీరే ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు, ఈ సినిమాకి ఈ స్క్రిప్ట్లో మీకు ఏం నచ్చింది ఇమీడియట్గా మీరు యాక్సెప్ట్ చేయడానికి సత్య గారికి ఛాన్స్ ఇవ్వడానికి? ఆయన కాన్ఫిడెన్స్ అండి. ఒక సినిమా ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అండ్ ఎస్పెషలీ దీస్ డేస్ ఇప్పుడు మనకు మీకే తెలుసు, థియేటర్స్ ఒకరో ఇద్దరు ముగ్గురు దగ్గర ఉండి వాళ్ళ సినిమాలు ఏదైనా వస్తే వేరే సినిమాలకి ఇబ్బంది పడుతూ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇట్స్ కామన్, ఇట్స్ హ్యాపెనింగ్. సో అలాంటి దీంట్లో చిన్న సినిమాలు, ఆయన చిన్న సినిమాతో వచ్చాడు. చిన్న సినిమాలతో ప్రాబ్లం ఏంటంటే పెద్ద సినిమాల ముందు నలిగిపోతూ ఉంటాయి. మెడికోర్ సినిమాలు కూడా, మా టైప్ ఆఫ్ సినిమాలు కూడా కరెక్ట్ టైమింగ్కి రిలీజ్కి ఈ రోజులో ఆ సిచ్యువేషన్ ఉంది. మేబీ రేపు మారచ్చేమో, యూ నెవర్ నో, మేబీ వన్ గై కెన్ గెట్ అ చేంజ్.